Hi Commandos, welcome to my YouTube channel ఏమెండచ్చు. మై నేమ్ ఈజ్ రవితేజ, ఏపీఎస్పీ కానిస్టేబుల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హోమ్ గార్డ్స్ నోటిఫికేషన్ కోసం చాలా మంది కామెంట్స్లో చాలా డౌట్స్ అడిగారు. సో ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లారిఫై చేయబోతున్నా. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అయితే సిఐడి హోమ్ గార్డ్స్ చాలామంది డౌట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ ఉంటుంది, ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవ్వలేదంట. చాలామంది కామెంట్స్లో పెట్టారు. సో ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్, ఫస్ట్ మీకు అప్లికేషన్ ఫామ్ కావాలి అంటే చూడండి, జాగ్రత్తగానండి. cid.appolice.government.in ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు నేను లింక్ పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ని క్లిక్ చేసినట్టయితే ఏది cid.appolice.government.in ఈ లింక్ని క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అనేది పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మొత్తం అసలు ఈ సిఐడి హోమ్ గార్డ్స్ గురించి మొత్తం అంతా కూడా మీకు వస్తుంది. అందులో లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో అదే అప్లికేషన్ ఫామ్. ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. తర్వాత ఏవో సర్టిఫికెట్స్ దీనికి అటాచ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో అందుకోసం ఇదండి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అప్లికేషన్ ఫామ్. అయితే ఇందులో అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ ఏంటంటే ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్స్, అంటే నీ పూర్తి పేరు రాయాలి. దెన్ నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ కానీ హస్బెండ్స్ నేమ్ కానీ, అమ్మాయి అయితే వాళ్ళ హస్బెండ్ నేమ్ రాస్తుంది, మేల్ అయితే వాళ్ళ డాడీ పేరు రాస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్. ఓకే. దెన్ నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ జెండర్, మేల్ ఆర్ ఫిమేల్. దెన్ నెక్స్ట్ కేటగిరీ, నీ క్యాస్ట్ ఏంటి. దెన్ నెక్స్ట్ రిలీజియన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అలాగనమాట. దెన్ నెక్స్ట్ రెసిడెన్షియల్ అడ్రస్, నీ అడ్రస్ మొత్తం రాస్తారు. తర్వాత నీ డిస్ట్రిక్ట్ రాస్తారు. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్, నీ మొబైల్ నెంబర్ కూడా రాస్తారు, ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్. దెన్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి రాస్తారు. తర్వాత లోకల్ స్టేటస్ అంటే మనం ఆంధ్రప్రదేశ్, మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటి, అక్కడ విశాఖపట్నం అయితే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం. దెన్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇప్పుడు పర్సంటేజ్ ఎంత, ఇంటర్మీడియట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంత, పర్సంటేజ్ ఎంత, ఇంకా హయ్యర్ ఏమైనా గ్రాడ్యుయేషన్ అంటే ఈ అప్లికేషన్తో పాటు అటాచ్ చేస్తే అది కూడా అక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంత పర్సంటేజ్ రాస్తావు. కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. దెన్ నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్, ఇంకేమైనా టెక్నికల్ స్కిల్స్ ఉంటే అవి. డూ యూ హ్యావ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, ఎస్ ఆర్ నో, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అనేది ఎస్ ఆర్ నో క్లిక్ చేస్తావు. దెన్ నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్, హైట్ ఎంత ఏంటి అనేది. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఎస్ అని క్లిక్ చేస్తే టైప్ ఆఫ్ లైసెన్స్ ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ ఉందా లేకపోతే హెవీ మోటార్ వెహికల్ ఉందా అనేది అక్కడ క్లిక్ చేస్తావు. ఆ లైసెన్స్ నెంబరు, ఎప్పుడు ఇష్యూ చేసింది, డేట్ అనేది రాస్తావు. దెన్ నెక్స్ట్ ఎనీ క్రిమినల్ కేసు ఎస్ ఆర్ నో, నో అందరికి నోయే. దెన్ నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్, ఫిజికలీ అండ్ మెంటల్లీ ఫిట్ అన్ఫిట్, ఇక్కడ ఏం చేస్తారు, ఫిజికల్ అండ్ మెంటల్లీ ఫిట్ దగ్గర క్లిక్ చేస్తారు. డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్, లాస్ట్ చూడండి 19th పాయింట్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, అంటే ఈ అప్లికేషన్తో పాటు ఏదైతే ఈ అప్లికేషన్ ఉందో ఈ అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి కొన్ని ఉంటాయి, ఒక 10. ఇవన్నీ కూడా దీంతో పాటు పంపించాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఆటల మీద సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసి నీ సిగ్నేచర్ చేయాలి, సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసి నీ సిగ్నేచర్ చేయాలి. సో ఇప్పుడు చాలామంది కామెంట్స్లో డౌట్ ఏంటి అంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా కంప్యూటర్ సర్టిఫికెట్ రెండు ఉండాలా లేదా ఒకటి ఉన్నా పర్వాలేదా అనేది చాలామందికి డౌట్. మనకి నోటిఫికేషనే టెక్నికల్ అండ్ ట్రేడ్. సో టెక్నికల్ అండ్ ట్రేడ్ అంటే ఈ 28 పోస్టులు కూడా ఈ టెక్నికల్ అండ్ ట్రేడ్లోనే. మీకు టెక్నికల్ ఉంటే ఓకే, లేదు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఓకే, ఏది ఉన్నా కూడా పెట్టండి, పెట్టకుండా మాత్రం మానేకండి, ఓకేనా. డెఫినెట్గా రెండిట్లో ఒకటి ఉండాలి. మళ్ళీ ఎల్ఎంవి అండ్ హెచ్ఎంవి రెండు ఉండాలని అడుగుతున్నారు. ఇక్కడ ఎల్ఎంవి ఆర్ హెచ్ఎంవి రెండిట్లో ఏది ఉన్నా కూడా పర్వాలేదు, జస్ట్ ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది అంతే.
సో చాలా మందికి డౌట్ ఏంటంటే మన ఎల్ఎంవికి సంబంధించి ఏమొస్తాయి, హెచ్ఎంవికి సంబంధించి ఏమొస్తాయి. ఎల్ఎంవి సంబంధించిందంటే మనకి కారు, జీపు ఇలాంటివి వస్తాయండి. హెచ్ఎంవి సంబంధించి లారీ, బస్సు ఇలాంటి హెవీ వెహికల్, ట్రక్స్ అలాంటివి వస్తాయి అనమాట. ఓకేనా. మ్యాక్సిమం ఇక్కడ ఎల్ఎంబిఏ మీకు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్కి సంబంధించి సర్టిఫికేట్ మీరు చూపిస్తారు. సో అక్కడ సింపుల్గా ఏమైనా స్కిల్ టెస్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ అప్లికేషన్తో పాటు మీరు ఏమేం పెట్టాలి దీనికంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా దీనితో పాటు అటాచ్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఇంటర్ సర్టిఫికేట్. ఇంటర్ ఇది కాకుండా ఇంకేమైనా ఒకవేళ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, డిగ్రీ అయితే డిగ్రీ పెడితే ఓకే అది. దెన్ నెక్స్ట్ ఇంకా అదర్ సర్టిఫికేట్స్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి డెఫినెట్గా ఉండాలండి. ఓకే, స్టడీ సర్టిఫికేట్. దెన్ నెక్స్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎంవి అయితే ఎల్ఎంవి, హెచ్ఎంవి అయితే హెచ్ఎంవి, అది కూడా సర్టిఫికేట్ అనేది పెట్టాలండి. దెన్ నెక్స్ట్ కంప్యూటర్ సర్టిఫికేట్. దెన్ నెక్స్ట్ ఫొటోస్ 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి. లేటెస్ట్ ఇది ఎప్పుడో పాత కాదు, లేటెస్ట్వి ఒక 2. వీటితో పాటు ఇంకేమైనా నీకు ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అవి. ఓకేనండి. ఓకే, అయితే ఇక్కడ ఫొటోస్ అనేవి 2 అన్నాను కదా, ఇక్కడ జాగ్రత్త చూడండి. అప్లికేషన్లో ఇక్కడ మీరు ఒక ఫోటో పెట్టాలి. ఇది కాకుండా ఇంకో 2. ఓకే, మళ్ళీ ఇదొకటి ఇంకోటి కాదు, ఇది కాకుండా 2 ఫోటోలు లేటెస్ట్. ఇక్కడ ఏదైతే ఫోటో మీరు అటాచ్ చేసారో అవే అలాంటిదే 2 ఫోటోలు అనేవి ఉండాలి. సో ఇవన్నిటికి ఎస్ఎస్సికి కానీ, ఇంటర్కి కానీ, రెసిడెన్సీకి కానీ, క్యాస్ట్ కానీ, ఇవన్నిటిలో కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అని నీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి కింద నీ సిగ్నేచర్ చేయాలి. అలా సిగ్నేచర్ చేసిన తర్వాత ఈ సర్టిఫికెట్తో పాటు ఈ సర్టిఫికెట్లన్నీ కూడా ఎన్విలోప్లో ఇలాగా ఈ ఎన్విలోప్ కవర్లో పెట్టేసి జాగ్రత్త చూడండి. ఈ ఎన్విలోప్ కవర్లో పెట్టేస్తే బ్యాక్ సైడ్ నువ్వు ఏ అడ్రస్కి అయితే పంపించాలో ఆ అడ్రస్ 2 అడ్రస్ ఇక్కడ రాస్తావు, ఆ 2 అడ్రస్ ఇక్కడ రాస్తావు. 2 అడ్రస్ ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ అంటే నువ్వు ఎక్కడి నుంచి పంపిస్తున్నావు అనేది ఇక్కడ రాస్తావు. ఇక్కడ రాసి రిజిస్టర్డ్ పోస్ట్ అనేది చెయ్యాలి. ఇక్కడ మరి 2 అడ్రస్ అనేది దేనికి పంపాలి అనేది కూడా చాలా మంది మన కామెంట్స్లో అడిగారు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2 అడ్రస్ మనం దేనికి పంపాలంటే చూడండి, 2 అడ్రస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్ మంగళగిరి, పిన్ కోడ్ అంతా 522503. ఈ అడ్రస్కి పంపాలి. ఎవరైనా విజయవాడ, గుంటూరు వాళ్ళైతే డైరెక్ట్గా ఎన్విలోప్ కవర్లో ఇవన్నీ కూడా సెల్ఫ్ అటాచ్ చేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు. దూరంగా ఉండే వాళ్ళు ఎవరైతే మాత్రం రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించండి. ఓకే, మనకి డేట్ మే 1 నుంచి మే 15. మే 15 అంటే మే 15వ తారీఖుని పంపించిన వేస్ట్. మ్యాక్సిమం 12 లోపు మీరు పంపించేస్తే బెస్ట్. ఓకే, ఇది ప్రాసెస్. సో ఇంకో డౌట్ ఏంటంటే అన్న ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అసలు మనకి ఎలా తెలుస్తుంది ఏంటి అనేది కూడా చాలా మందికి డౌట్. అంటే మనకి స్కిల్ టెస్ట్కి ఎలా పిలుస్తారు ఏంటి మనకి ఎలా తెలుస్తుంది అందరు. ఫస్ట్ చాలా మంది అందరూ అప్లికేషన్ పంపించేస్తారు. అప్లికేషన్ పంపించిన తర్వాత వాళ్ళు మన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఇగోండి ఈ cid.appolice.government.in అనే సైట్ని మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. రెగ్యులర్గా చెక్ చేసుకుంటే లేటెస్ట్ న్యూస్, అదే లేటెస్ట్గా ఏదైతే ఉందో అది పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ మీకు ఉంటుంది అనమాట హోమ్ గార్డ్స్కి సంబంధించి స్కిల్ టెస్ట్కి, డాక్యుమెంట్ టెస్ట్కి అని చెప్పి అక్కడ స్క్రోల్ అవుతుంది. అది క్లిక్ చేస్తే అక్కడ ఎవరెవరికి ఉంటాయో అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని అందులో ఉండడం అనేది జరుగుతుంది. సో అది అండి ప్రాసెస్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చూపిస్తారు. దాని నెక్స్ట్ కంప్యూటర్ సర్టిఫికేట్కి సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్, డ్రైవింగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇది ప్రాసెస్ అండి. ఎగ్జామ్ ఉండదు, రన్నింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఇదే ప్రాసెస్. ఓకేనండి. సో ఈ వీడియోలో మీకు అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మేల్కి సంబంధించి 160 సెంటీమీటర్స్, ఫిమేల్కి సంబంధించి 150 సెంటీమీటర్స్. రిజర్వేషన్ అనేది ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే మనకి 5 సెంటీమీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా ఓన్లీ ఫిమేల్స్కేనండి, ఓన్లీ ఫిమేల్స్కే. చాలా మంది అంటే మేల్ 160 సెంటీమీటర్స్, ఎస్టీ 155 సెంటీమీటర్స్ ఉన్నా ఎలిజిబులేనా అని అడుగుతున్నారు. ఓన్లీ ఫిమేల్స్కి, అది కూడా ఫిమేల్స్లో ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే 5 సెంటీమీటర్లు తగ్గించడం జరిగింది. ఇదండి. దాని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి రెగ్యులర్గా
కామెంట్లో వచ్చే పాయింట్ ఏంటంటే, అన్న ఇంటర్మీడియట్ కదా, మేము ఐటీఐ చేసాము, మేము డిప్లొమా చేసాము, మేము అప్లై చేయొచ్చా లేదా అని చాలామంది అడుగుతున్నారు. అయితే మనకి నోటిఫికేషన్లో ఇంటర్ ఆర్ ఇట్స్ ఎనీ ఈక్వలెంట్ టు రికాగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పి ఇచ్చారు. ఐటీఐ కానీ డిప్లొమా కానీ అది ఇంటర్మీడియట్కి రాదు, కానీ మీరు మామూలుగా అప్లై చేయండి. ఏముంది, జస్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ నింపేసి దానికి అటాచ్ చేయండి. సో మీకు వస్తే అందరితో పాటు మీరు కూడా అక్కడికి అటెండ్ చేస్తారు, స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా. ఒకవేళ రానట్టయితే ఏమీ లేదు. అది నోటిఫికేషన్లో అయితే దానికోసం క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి అది చాలామంది కామెంట్స్లో నేను కూడా వాళ్ళకి రిప్లై అనేది చేయలేదన్నమాట. సో అందుకే ఈ వీడియోలో అది కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను. సో ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి. చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మొత్తం అంతా క్లియర్ చేశాను అనుకుంటున్నాను. మన ఛానల్ని ఎప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం అందరూ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.